భారత నావికాదళానికి మరొక డీప్ సీ రెస్క్యూ వెజల్ వాళ్ళ అమ్ముల పొదిలోకి వచ్చింది. అండ్ విశాఖపట్నంలో తయారైనటువంటి ఈ డీప్ సీ రెస్క్యూ వెజల్కి నిపుణ్ ఇది రెండవ డీప్ సీ వెజల్గా చెప్తూ ఉన్నారు. ఒకసారి ఆ డీటెయిల్స్ చెప్తారా సార్? మన విశాఖపట్నంలో తయారైంది అండ్ స్వదేశీ పరిజ్ఞానంతో తయారైనటువంటి డీప్ సీ వెజల్ ఏ విధంగా పనిచేస్తుంది, దీని ప్రాధాన్యత ఏంటి? మనము గత సంవత్సరం జూలై 2025లో శాస్త్రంలో మనం ఐఎన్ఎస్ నిస్తార్ లాంచ్ చేసిన విషయం కూడా మనం చెప్పాము. శాస్త్రంలో మనం కరెక్ట్ డిస్కస్ చేసాం. అది మొదటిది. ఇది రెండవ షిప్. దీని పేరు ఐఎన్ఎస్ నిపుణ్ అని పెట్టారు. నిపుణ్ అంటే తెలుసు కదా, అంటే బాగా నైపుణ్యత ఉన్నటువంటి అని. ఈ సిరీస్ అన్ని కూడా ఏంటంటే కనుక డీప్ సీ రెస్క్యూ చేయగలిగినట్టు, ఎస్పెషలీ మనకు సబ్మెరీన్స్ కానీ లేదా ఇతరత్ర మనకి ఇటువంటి సమస్య. ఫర్ ఇన్స్టెన్స్ మన షిప్పులు కూడా ఏమైనా యుద్ధంలో దెబ్బ తగిలి సముద్ర మట్టానికి వెళ్ళిపోయాయంటే దాంట్లో మన అస్త్రాలు ఉండొచ్చు, న్యూక్లియర్ వెపన్స్ ఉండొచ్చు, లేదా ఇతరత్ర క్రిటికల్ కాంపోనెంట్స్ ఉండొచ్చు, దాన్ని రెస్క్యూ చేయాల్సిన పరిస్థితి రావచ్చు. లేదా అక్కడ సిబ్బంది వాళ్ళు అక్కడ ఎయిర్ బబుల్లో వాళ్ళు ఉండి సముద్ర గర్భానికి వెళ్ళిపోవచ్చు, వాళ్ళని అక్కడి నుంచి తీసుకురావాలంటే రెస్క్యూ చేయాల్సి వస్తుంది. సో ఈ ప్రోటోకాల్స్ అన్ని కూడాను గతంలో మనకు రెస్క్యూ చేయడం అంతా కూడా ఎవరి నుంచి తెచ్చుకునేవాళ్ళు. ఒక టిపికల్ ఎగ్జాంపుల్, నేను రీసెంట్ గా ఒక మనకు నేవీ వాళ్ళ అడ్మిరల్ తో మాట్లాడుతుంటే ఆయన ఏం చెప్పారంటే, మనం రష్యా నుంచి దీని ఏమంటారంటే మన న్యూక్లియర్ పవర్డ్ సబ్మెరీన్ ని లీజ్ కి తెచ్చుకున్నాం గతంలో. మనం అఫ్ కోర్స్ ఇప్పుడు SSBNs ఉన్నాయి మనకు, ఐఎన్ఎస్ అరిహంత్, అరిఘాత్, అరిదమన్ ఇవన్నీ వచ్చాయి మనకు. కానీ అంతకంటే ముందర మనం వాళ్ళ దగ్గర లీజ్ కి తెచ్చుకొని దాంట్లో సముద్రంలో మనం విన్యాసాలు చేసేటప్పుడు రెస్క్యూ, ఒకవేళ కనుక అది పడిపోతే పైనుంచి రెస్క్యూ చేయాలంటే ఏం చేయాలి అంటే కనుక మనం అమెరికన్ టెక్నాలజీ వాడుతున్నాం. అమెరికా ఏం చేసిందంటే, రెస్క్యూ అనేది చాలా సింపుల్ గా మనం అనుకుంటే కదా, తాడు తీసుకొని లోపలైతే రెస్క్యూ చేయొచ్చు అనుకుంటాం. సముద్రంలోకి వెళ్లే కొద్దీ ప్రెషర్ పెరుగుతుంది. ప్రెషర్ పెరిగే కొద్దీ మనిషి యొక్క కెపాసిటీ పడిపోతూ ఉంటుంది. ఆ తాడు కెపాసిటీ పడిపోతుంది, చాలా ఇబ్బందులు వస్తాయి. దానికి అమెరికన్ టెక్నాలజీ చేసినట్టు ఒక ట్యూబ్ లాగా పెట్టారు, బబుల్ లాగా పెట్టారు. దాంట్లోంచి పెడితే కనుక ఏమవుతుందంటే ప్రెషర్ తట్టుకుని సునాయాసంగా లోపలికి పెట్టి మనం వాళ్ళని రెస్క్యూ చేయొచ్చు. సో అమెరికన్ టెక్నాలజీ వాడుతుంది. రష్యా చాలా కోపంతో మనల్ని విత్డ్రా చేసేస్తామని మనం బెదిరించారు. ఎందుకంటే అమెరికన్స్ ఎవరు కూడాను రష్యన్ సబ్మరీన్ లోకి వెళ్ళడానికి వీల్లేదు. వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి టెక్నాలజీ వార్ ఏదైతే ఉందో దాని దృష్ట్యా వెళ్ళడానికి వీల్లేదు. మనం ఏం చెప్పామంటే అమెరికన్స్ ని ల్యాచ్ వరకే పర్మిట్ చేశాము, లోపలికి పర్మిట్ చేయలేదు అని చెప్పాము. సో ఇటువంటి ఇబ్బందులు మనకు ఉండేది. రెస్క్యూ చేయాలంటే కనుక మన దగ్గర టెక్నాలజీ ఉండేది కదా, అమెరికన్ టెక్నాలజీ తీసుకునే వాళ్ళం, ఇంకేదో రష్యన్ టెక్నాలజీ తీసుకునే వాళ్ళం, ఇలా ఇబ్బంది పడారు. మనకు తెలుసు సింధు క్లాస్ సబ్మరీన్ ఒకటి ముంబైలో అప్పుడు పెద్ద యాక్సిడెంట్ అయ్యి చాలా మంది చనిపోయారు కూడా సైలర్స్. అటువంటి పరిస్థితిలో రెస్క్యూ చేయాలంటే ఏం చేయాలి? ఇగో ఐఎన్ఎస్ నిపుణ్ లాంటివి మనం ఇప్పుడు తయారు చేస్తున్నాం. దీని కెపాసిటీ ఏంటంటే డీప్ సీలోకి ఉన్నటువంటి రెస్క్యూ ఆపరేషన్స్ చేయగలదు. సరే, మనుషులు వెళ్తారా, డ్రోన్స్ లాంటివి అండర్ సీ వెళ్తాయా, కేబుల్స్ వెళ్తాయా, చాలా చాలా మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి వీళ్ళ దగ్గర. దీని స్పెషలైజేషనే డీప్ సీ రెస్క్యూ. డీప్ సీలో రెస్క్యూ చేయగలిగినటువంటి కెపాసిటీ ఉన్నటువంటి షిప్లను ఈరోజు తయారు చేసుకుంటాం. అఫ్ కోర్స్ మనకు నేవీకి కావాల్సిన అవసరాలు మనకు ఎలాగ ఉన్నాయి. పైపెచ్చు మనకి చుట్టుపక్కల ఇండియన్ ఓషన్ ప్రాంతం అంతా కూడాను మనం గస్తీ తిరుగుతున్నాము. ఇక్కడ నెట్ సెక్యూరిటీ ప్రొవైడర్గా ఎదుగుతున్నాము. ఈస్ట్ ఆఫ్రికన్ కోస్ట్ కావచ్చు, లేదా మనకు ఆసియాన్ దేశాలు కావచ్చు, మనకు సార్క్ దేశాలకు సంబంధించినటువంటి ప్రాంతాలు కావచ్చు, లేదా మనకు ఇక్కడ ఒమాన్, తర్వాత మనకు గల్ఫ్ ప్రాంతాలు కావచ్చు. ఈ ప్రాంతాలంతా కూడాను మనం నెట్ సెక్యూరిటీ ప్రొవైడర్ కాబట్టి మనమే కాకుండా ఏ దేశానికి సంబంధించినటువంటి ఇటువంటి ఇబ్బందులు వచ్చినా కానీ కూడా వాళ్ళ సబ్మరీన్స్ కానీ వాళ్ళ షిప్పులు కానీ సముద్రంలో వెళ్ళిపోయి దానికి ఏమైనా రెస్క్యూ చేయాలంటే కనుక ఆ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేయగలిగిన కెపాసిటీ బిల్డ్ చేసుకుంటాం. ప్రతిదీ యుద్ధంలో అవే ఉండక్కర్లేదు, దానికి సపోర్ట్ స్ట్రక్చర్స్ కూడా చాలా అవసరం. కాబట్టి అటువంటి ఒక షిప్ మనం రిలీజ్ చేసుకున్నాం, లాంచ్ చేసాం. ఇది సరే, ఇది ఇప్పుడు లాంచ్ అయిన తర్వాత కమిషన్ కి లాంచ్ కి మధ్య తేడా ఉంటుంది. దాని టెస్టింగ్ అవుతుంది, దాని సీ ట్రయల్స్ అవుతాయి. ఇవన్నీ అయిన తర్వాత ఫైనల్ గా దాన్ని కమిషన్ చేస్తారు. కమిషనింగ్ అంటే దానికి ఒక ఇది ఇచ్చేస్తారు, దానికి ఒక ఫ్లాగ్ లాంటిది ఇస్తారు, దానికి కమాండింగ్ ఆఫీసర్ ఉంటాడు. తర్వాత దాని మొత్తం మనకు ఆపరేషనల్ కమాండ్ స్ట్రక్చర్ లో వెళ్ళిపోతుంది. అది త్వరలోనే అది కూడా జరగబోతుంది. బట్ ఇక్కడ మనకు మన దీంట్లో విశాఖపట్నంలో మనకు ఉన్నటువంటి యార్డ్స్ లో మనం దాన్ని చేసుకోవాలి.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.